రవి గారు, హ్మ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు. భోగాపురం ఓపెనింగ్‌కి ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయడానికి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఎళ్తారు. ఇప్పుడు ఢిల్లీకెళ్ళి ఆయన గూడా మోడీని కలుస్తారని ఒక వార్త వినిపిస్తోంది. ఏంటి సార్ ఇద్దరు ఒకే టైంలో ఎళ్ళడం వీటన్నిటికి కారణాలేమైనా ఉన్నాయా? కారణాలేముంది, మోదీని మెప్పించాలి. మోదీతో మంచిగా ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే సరే ఎన్డీఏలో భాగస్వామి, కీలకమైన మద్దతుదారు. కేంద్రంలో తెలుగుదేశం ఉంది, రాష్ట్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఆయన వెళ్ళటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా కాకుండా భోగాపురం విమానాశ్రయం పూర్తయింది. 1వ తారీఖున దాన్నొచ్చి ప్రారంభోత్సవం చేయమని. మనం గతంలో చర్చించాం భోగాపురం. అక్కడ భూములు, ఉద్యోగాలు, రైతుల నిరసనలు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవేవి పరిష్కారం కాలేదు కానీ 1వ తారీఖు నుంచి ప్రారంభించేయాలని చంద్రబాబు నాయుడు గట్టిగా ఉన్నారు. దానికి తగినట్టే ఆయన ప్రభుత్వం, మంత్రులు అక్కడ సన్నాహాలు చేసి సిద్ధమవుతున్నారు. సో, ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు ఢిల్లీ ఎళ్లారు. సరిగ్గా ఈ బొద్దింకల దండయాత్ర ఇవన్నీ జరుగుతున్న రోజే ఆయన వెళ్ళారు. కాబట్టి ఇది యాదృచ్ఛికం కూడా కాదు. కొంచెం అన్ని విషయాలు మాట్లాడడానికి కూడా చంద్రబాబు వెళ్ళాడు అనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. భోగాపురం విమానాశ్రయం అన్నది ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రగా చాలా పెద్ద గేట్‌వేగా ఉపయోగపడుతుంది. దాంతో చాలా మార్పు వస్తుందని ప్రభుత్వం అంటుంది. కానీ వైజాగ్ విమానాశ్రయం దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? రెండవది ఆ భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు కానీ, పరిహారం కానీ ఇవ్వడంలో లోపాలు, వీటి మీద అక్కడ ఆందోళన గట్టిగానే నడుస్తోంది. ఒకసారి విమానం ఎక్కిస్తానని కూడా చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. దాన్ని చూసి అందరూ తేలిగ్గా తీసుకున్నారు. మోదీ ఇవన్నీ మాట్లాడలేదు కానీ, ఈ కీలకమైన బిల్లులు ఇవన్నీ వస్తున్నాయి, మీరు మద్దతు ఇవ్వాలి అంటే, ముందే వీళ్ళు చాలా వీర మద్దతుదారులుగా ఉన్నారు కాబట్టి అది చెప్పడానికి కూడా చంద్రబాబు వెళ్ళారని. ఇంకా సహజంగా లిక్కర్ కేసు అనండి, ఇంకోటి 2, 3 రకాల కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా కేంద్రం కొంచెం చురుగ్గా ఉండాలి అని కూడా కూటమి కోరుతుందని ఒక సమాచారం. వచ్చారు. ఇప్పుడు 1వ తారీఖు సిద్ధం చేస్తున్నారు. హోంమంత్రి అనిత అక్కడే, కింజరాపు అచ్చెన్నాయుడు, విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ ఆ హడావుడిలో ఆ పనిలో ఉంటే, కథనాలు ఇక్కడ ఏమొస్తున్నాయి బలంగా అంటే, వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కాలం తర్వాత ప్రధాని మోదీని కలుసుకోవడానికి వెళ్తారు. ఇప్పటికే ఆ పార్టీ నాయకులుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, అలాగే లోక్సభ సభ్యులుగా ఉన్న మిథున్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరిని కలిసి ఇక్కడ సమస్యలు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో అవినీతి చాలా ఎక్కువగా ఉంది, అమరావతిలో అవినీతి ఉంది, అలాగే సనాతన ధర్మానికి హాని కలిగించే చాలా పనులు కూటమి చేస్తూ ఉంది. వీటి మీద మీరు నేరుగా దర్యాప్తు జరపాలి, సిబిఐ రంగంలోకి రావాలి అన్నది వైసీపీ కోరికగా ఉంది. ఈ విషయం సుబ్బారెడ్డి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి వాటిని మోదీకి చెప్తారు. దానికోసం ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నారని ఒక వార్త అయితే, కాదు సన్నాహాలు చేస్తున్నారని ఇంకో వార్త. ఏదైనా ప్రమోద్, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు కేంద్రంలో బీజేపీకి చాలా దగ్గరగా ఉంది. ఓడిపోయినప్పటికీ కూడా మేము జగన్ను శత్రువుగా చూడము, మీతో భాగస్వాములుగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తాం కానీ వైసీపీని మేము దూరం చేసుకోమని బీజేపీ చాలాసార్లు చెప్పిందన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఇంకో మెట్టు దాటి జగన్ మళ్ళీ వెళ్ళి కలుసుకొని మద్దతు ప్రకటించిన తర్వాత, వాళ్ళే కాదు మేము కూడా మీకు కావాల్సిన వాళ్ళమే, ఇప్పుడు అనేక విషయాల్లో మిమ్మల్ని బలపరిచాం, ఇప్పుడు కూడా బలపరుస్తాం, ముఖ్యంగా ఈ పార్లమెంటు ముందుకొచ్చే నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషను, ఒక 5-6 అంశాలు ఉన్నాయి. వీటన్నిటిలో మేము మీకు మద్దతుగా ఉంటాం, మీరు మాకు అండగా ఉండండి, మీ ఆశీస్సులు మా మీద ఉంచండి అని చెప్పడానికే జగన్ వెళ్తారు. దాంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ అవకతవకలు అన్న వాటి మీద సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా వైసీపీ కోరుతోంది. ఇవన్నీ చెప్పడానికి ఆయన వెళ్తారని మనకు తెలుసు. క్షేత్రస్థాయిలో జగన్ వరుసగా కార్యకర్తలతో, నాయకులతో సమావేశాలు, అభ్యర్థుల ఎంపిక, లీగల్గా కేసులు, వీటిలో వ్యూహాలను రచించటం, పొగాకు లేకపోతే ఈ రైతులను వెళ్ళి కలుసుకోవటం, ఇలాంటి పనులను కూడా చేస్తున్నారు. సో, ఈ త్రిముఖ వ్యూహంలో భాగంగా నేరుగా ఢిల్లీతో హాట్లైన్ నడుపుతున్నారు. మోదీని వెళ్ళి కలవడంతో సీన్ మొత్తం మారిపోతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ సరే ఎంత తామే
మోదీకి దగ్గర అనే అభిప్రాయం ఉన్నప్పటికీ మాకు కూడా అంతే ఉంది అని జగన్ దీని ద్వారా చెప్తారు అని. మరి ఎప్పుడు సమయం ఇస్తారు? ఒకవేళ మోదీని కలవకపోతే అమిత్ షానైనా కలుస్తారు అని మటుకు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ప్రతిపక్షాలు చాలా వరకు ఈ బొద్దింకల తిరుగుబాటు వీటన్నిటి తర్వాత ప్రతిపక్షాలు కొంచెం సంఘటితమై నిలదీసే పరిస్థితి వచ్చిందని భావిస్తుంటే, ఈ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎందుకు మోదీని బలపరచడానికి ఇంతగా హడావుడి పడుతున్నాయి? తమ స్థానం తాము కాపాడుకుంటూ రాష్ట్రానికి వచ్చినవి చేసే బదులు మోదీ మెప్పు కోసం తాపత్రయపడుతున్నాయి అన్నది వస్తున్న విమర్శ. కానీ దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు. మేము సమస్యలు చెప్పడానికే వెళ్తున్నాం, కేసుల కోసం కాదు అనే మాట వాళ్ళు అంటున్నారు. బీజేపీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు అప్పుడప్పుడు కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ ఫోకస్ మటుకు వాళ్ళు కూడా వైసీపీ మీద పెట్టడం లేదు. జనసేన పాత్ర ఏంటి ఇప్పుడు నేరుగా జగన్ వెళ్తే అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి నిజంగా ఎప్పుడు వెళ్తారు? లేదా తమ వాళ్ళతోనే పంపిస్తారా? ఈ మధ్య కేసులు వీటన్నిటిలో కొంచెం వైసీపీ కొంత ఉపశమనం రావటం ఇవి కూడా మనం చూసాం. సిబిఐని పంపించమని వైసీపీ అడుగుతున్న దానికి కనుక కేంద్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు సామాన్యంగా. ఒప్పుకుంటే మటుకు రాష్ట్ర పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ రెండిటి మధ్యలో చాలా రాజకీయం నడుస్తూ ఉంది. స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్న వేళ. మీరు ఇంకోటి కూడా గమనించాలి, నరేంద్ర మోదీ ఈ మధ్య శరద్ పవార్ను కలుసుకున్నారు, ఎన్సీపీ నాయకుడు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 4 ఎంపీలను తమ ఇటువైపు చేర్చి షిండే వర్గంలో చేర్చారు. అంటే ప్రతిపక్షాల శిబిరాన్ని బలహీనపరిచి తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం ఉంది. ఇటువంటిప్పుడు వైసీపీ వాళ్ళు మేము వచ్చి బలపరుస్తాము, కలుస్తామంటే ఎందుకు కాదంటారు? కాబట్టి ఈ సమయాన్ని ఎంచుకున్నారండి. మీరు కష్టాల్లో ఉంటే మేము మద్దతు ఇస్తామని వైసీపీ అంటుంటే, మీకు మేము అండగా ఉంటాం, మీరు వచ్చి మాకు బలపరచండి అని ఒకరికొకరు ఆఫర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ కనిపించే సమాచారం. ఏదైతే తర్వాత బీజేపీకి పెద్ద వ్యతిరేకత లేకుండా పోవడం ఇక్కడ కనిపిస్తున్న సారాంశం. రైట్ సార్.